హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్. అందరు బాగున్నారండి? వంట చేస్తానంటే తను చేస్తానని వచ్చిందండి ఇక్కడికి. మీకు Yes, madam. ఇండియన్స్ హాయ్ చెప్పు. I, my Indian beautiful people. అయితే ఈరోజు నేను నాటుకోడి చికెన్ ఎగురు చేద్దామని స్టార్ట్ చేశానండి. నిక్కి ఏమో నేను చేస్తా మేడం అంటుందండి. అయితే సరే చేయమని చెప్పానండి. తన స్టైల్లో ఎలా చేస్తుందో చూడండి. ఓకేనా? నీట్గా చేస్తావా? టేస్టీగా? ఓకే, టేస్టీగా చేస్తావా? ఓకే చెప్పు. Yes. అందరికీ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగాయలండి. మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవచ్చండి మసాలా. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఒక అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క, 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు అప్పటికప్పుడు రోట్లో దంచుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, దీంట్లో కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ వేస్తానండి. దీంట్లో కొబ్బరి కూడా వేసి దంచుకున్నానండి. You are putting oil, 4 spoon. ఓకే, ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నావా? ఓకే. ఏం చేస్తున్నావు? స్మాల్. ఓకే, Yes. స్మాల్ సాల్ట్ యాడ్ చేసావా? వై స్మాల్ సాల్ట్? అప్పుడప్పుడు నేను అలా చేస్తాను కాబట్టి తను కూడా వేసిందండి. బ్రౌనిష్గా రావటం కోసం ముందుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ యూజ్ చేస్తారా నైజీరియన్స్? Yes. Okay. Jollof rice, fried rice. జలఫ్ రైస్, ఫ్రైడ్ రైస్ using. బే లీఫ్ యూజింగ్. Yes, Nigeria. ఓకే. నీట్గా చేస్తారండి ఏదైనా కానీ వీళ్ళు. బ్రౌనిష్గా వచ్చినాయా? అది కూడా ఆనియన్స్ బ్రౌనిష్గా వచ్చినాయి. తర్వాత ఏం చేస్తున్నావు ఆఫ్టర్? ఓకే, వేసేసిందండి. ఫ్రెష్గా దంచి వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేస్తామండి. మంచిగా ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చేదాకా ఉంచి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిందండి. వాళ్ళు అలా చేసుకుంటారంట. ఆల్రెడీ ఉప్పు, కారం, ఆల్రెడీ సాల్ట్ వేసాను, కారం అన్నీ వేసి మిక్స్ చేసి పెట్టిందండి. అదంతా ఇప్పుడు దీంట్లో వేస్తుందండి తాలింపులో. ఎంత తాలింపులో వేసేసిందండి, మిక్స్ చేస్తుంది. ఆల్రెడీ ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసి పెట్టిందండి. ఇది 3 స్పూన్స్ కారం, 1 స్పూను సాల్ట్, మనకు తగినంత సాల్ట్ వేసుకొని పసుపు అన్నీ వేసి కలిపి పెట్టిందండి.
నాటుకోడికి ఎప్పుడు మేము ఇలాగే చేస్తామండి. అసలుకే అంటే కారం ఉప్పు అన్నీ కూడా మంచిగా పడతాయి కాబట్టి ఇలా చేస్తే మనకి నీసు వాసన అనేది కూడా రాదనమాట, నీట్గా ఉంటుంది. లాస్ట్లో పచ్చిమిర్చి వేస్తానండి. కవర్ పెడుతున్నావా? Yes, ma'am. నాటుకోడి కాబట్టి కొంచెం మనకు కుక్ అవ్వాలి కదండి, అందుకని మూత పెట్టిందండి. ఓకే అండి. తిప్పుతున్నాం మధ్యలో మంచిగా ముక్కలన్నిటికీ పట్టిందండి. ఒక 5 minutes తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం, ఎందుకంటే మనకి నాటుకోడి కూర కదండి, ఉడకాలన్నమాట. తొందరగా ఉడకదు కదా, మామూలు చికెన్ లాగా ఉడకదు ఇది. ఫైవ్ మినిట్స్ మగ్గిందండి. మనం అడగంటకుండా దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోయాలన్నమాట. గ్లాస్ వాటర్ పోస్తున్నాను. 1 గ్లాస్ వాటర్. చూడండి అది చక్కగా కలుపుతుందో. మనం చేసేటప్పుడు చూస్తారు కదండి, వీళ్ళు కూడా నేర్చుకుంటారనమాట. ఒక్కసారి చూపిస్తే చాలండి, వీళ్ళకి నీట్గా చేస్తారు. ఓకే, ఇదిగోండి కొంచెం చింతపండు, కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేశానండి. ఏం చేస్తున్నావు నీకు? Cashew nuts, coconuts, blending. నూరింది కోకోనట్ అను జీడిపప్పు పేస్ట్ అండి. ఇది ఒక 2 minutes కుక్ అయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు, అది లాస్ట్లో మనం కొంచెం కుక్ అయిన తర్వాత వేయాలండి. ముందే వేస్తే ముక్కలు ఉడకవన్నమాట. ఇదిగోండి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఏంటిది? Tamarind juice. Tamarind juice. టమరిన్ జ్యూస్. Tamarind juice. ఇందాక నేను నానబెట్టిన చింతపండు ఉంది కదండి, అదే అనమాట జ్యూస్. స్మాల్ అండి, కొంచెమే అండి, ఎక్కువ వేయకూడదు. లాస్ట్లో ఎక్కువ వేస్తే మరి పులుపు ఎక్కువ అవుతుంది. కొంచెం లైట్ పులుపు. టేస్టీగా ఉంటుందండి నాటుకోడి కూరలో. ఎప్పుడైనా చింతపండు పులుసు వేస్తేనే టేస్ట్ వస్తుందండి. మేము ఇలా చేసుకుంటామండి మా స్టైల్లో. అయితే నిక్కీకి నేర్పించాను కొన్నిసార్లు. ఇదిగోండి చిక్కబడిపోయింది నాటుకోడి ఇగురు, చూసారండి. Yes, madam. నిక్కి టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్పిద్దండి. అయిపోయింది. ఓకే, అయిపోయిందా? అయిపోయింది అంటారు చూడండి, అయిపోయింది. అయిపోయింది. చెప్పు. 1 piece ఈటింగ్. ఆఫ్టర్నూన్ తినేటప్పుడు చూపించవా? సిగ్గంటండి తనకి, తినేటప్పుడు చూపించదంట. Not video. I don't like video eating. Everybody. ఫుడ్ తినేటప్పుడు చూపించవా? All country looking in my mouth. ఓకే ఓకే, సరే టేస్ట్ చేయి. ఎలా ఉంది చెప్పు టేస్ట్ చేసి. ఇది కూడా నేనే నేర్పించానండి, వీళ్ళు అటు చేయరు అసలు టేస్ట్. ఎలా ఉంది నీకు? సూపరా? Super taste. Very good. యూ ప్రిపేరింగ్ అందుకని టేస్ట్ అంటున్నావా? Tastes very good. సరే నేను తిన్నాక చెప్తాను. ఓకే, Thank you for watching. God bless you. Please and please don't forget to subscribe on my madam YouTube channel. Like, share and watch. Thank you.
Subscribe. We love you. Yes, don't forget to subscribe. నిక్కీ ఎలా చేసిందో కామెంట్లో చెప్పండి. ఓకే అండి. ఓకే. బాయ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోయిందండి థ్యాంక్ యూ ఇంకా. ఫర్ వాచింగ్.